శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 22వ తారీఖు శుక్రవారం. మరి ఈరోజు పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఈ రోజుకున్న ప్రత్యేకతలు అనేది ఏంటి అనేది చూసుకుంటే, మరి సూర్యోదయం అనేది అయితే కనుక ఉదయం 6:04 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:34 ఇంకా చతుర్దశి అనేది ఉదయం 11:55 వరకు ఉంటుంది. తదనంతరం మరి అమావాస్య రావటం అనేది అయితే జరుగుతుంది. ఇక నక్షత్రంలోకి వస్తే కనుక ఆశ్లేష నక్షత్రం అనేది రాత్రి 12:17 వరకు ఉంటుంది. తదనంతరం మఖా నక్షత్రం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక మరి దినవరి యోగాల్లో వారియానా యోగం అనేది అయితే కనుక మధ్యాహ్నం 2:36 వరకు ఉంటుంది. ఆ పైన 10గా. ఇక మరి శుభముహూర్త విషయాలకు వస్తే కనుక బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:23 ప్రారంభమై 5:18 వరకు ఉంటుందన్నమాట. ఇక అభిజిత్ లగ్నం అనేది 11:54 ప్రారంభమై మధ్యాహ్నం 12:44 వరకు ఉంటుంది. ఇక విజయముహూర్తం అనేది రోజులాగానే 2:24 ప్రారంభమై 3:14 వరకు కూడా ఉంటుందన్నమాట. ఇక మరి అశుభ గడియల విషయానికి వస్తే కనుక వర్జం అనేది మధ్యాహ్నం 1 ప్రారంభమై 2:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 8:34 నుంచి 9:24 మళ్ళీ మధ్యాహ్నం 12:44 నుంచి 1:34 వరకు కూడా ఈ దుర్ముహూర్త కాలం అనేది ఉంటుంది. ఇక రాహు కాలం విషయానికి వస్తే కనుక ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు కూడా ఈ రాహు కాలం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ఈ ఆశ్లేష నక్షత్రం అనేది ఎవరికి తారాబలం ఈరోజు అనుకూలంగా ఉంటుందనేది చూసుకున్నట్టయితే మేష రాశిలో ఏదైతే మరి భరణి నక్షత్రము అలాగే మఖా నక్షత్రం ఇద్దరికి కూడా అనుకూలత అనేది ఉంటుంది. కానీ కృత్తికా నక్షత్రం వారికి నైదన తార కనుక కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇంకా తర్వాత రాశి అయిన వృషభ రాశి విషయానికి వస్తే కనుక రోహిణి నక్షత్రానికి అనుకూలమే. మరి ఆ తర్వాత చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి విషయంలోకి వస్తే కనుక పునర్వసు నక్షత్రం వారికి విపత్తార అవుతుంది కనుక పునర్వసు నక్షత్రానికి మంచిది కాదు. అదే ఆరుద్ర నక్షత్రానికి కనుక తీసుకున్నట్టయితే కనుక మరి వారికి క్షమతార కనుక ఆరుద్ర నక్షత్రానికి మంచిది. ఇక అంటే మిథున రాశిలో కేవలం ఆరుద్ర నక్షత్రానికి మంచిది. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఏదైతే ఆశ్లేష వారికి జన్మతార కనుక పనికిరాదు. పుష్యమి నక్షత్రం వారికి సంపత్తార కనుక వారికి మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే జరుగుతుంది. సింహరాశి విషయానికి వస్తే కనుక పుబ్బ మఖ ఇద్దరికి కూడా అనుకూలమే. కన్యారాశి విషయానికి వస్తే కనుక కేవలం హస్త నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కేవలం స్వాతి నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే మరి కేవలం అనురాధ నక్షత్రానికి అనుకూలం. ధనురాశి విషయానికి వస్తే కేవలం పూర్వాషాఢ మూల నక్షత్రానికి అనుకూలం. ఉత్తరాషాఢ వారికి నైదం తార కనుక మంచిది కాదు. మకర రాశి విషయానికి వస్తే కనుక కేవలం శ్రవణ నక్షత్రం వారికి అనుకూలం. అదే కుంభరాశి విషయానికి వస్తే కనుక కేవలం శతభిష నక్షత్రం వారికి అనుకూలం. ఇక చివరిదైన మీనరాశి విషయానికి వస్తే కనుక కేవలం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అనుకూలం. ఇక దినపరి యోగాల విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి ఆరోగ్య విషయాలు ఈ రోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే వస్తువులు జారవేయటం, తర్వాత మరి నరాలు, జ్ఞాపక శక్తి, వీటికి సంబంధించిన అంశాల్లో ఏదైనా సరే కొంత హెచ్చు తగ్గులు ఇలా ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. శారీరకంగా శ్రమ పెరగటం అనేది, ఆర్థికంగా మనకి ఆ రోజు ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జీవితం ముందుకెళ్ళలేకపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఇటు సంతానపరంగా కొంత అభివృద్ధి కనిపిస్తుంది. మానసికంగా కూడా చాలా వరకు సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రేమ పెళ్లి కోసం ఉన్న వారికి అవకాశాలు ముందుకెళ్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈ రోజు కూడా అంతంత మాత్రంగానే ఫలితాలు ఉండటం అనేది,
ఆర్థికంగా చెప్పుకోదగిన పురోభివృద్ధి లేకపోవటం అనేది, మానసికంగా ఎంత బలంగా దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా అందుకు తగ్గ వాతావరణం లేకపోవటం అనేది, అంతలోనే ఆశ, అంతలోనే నిరాశ, ఏదో జరుగుతుందో ఏదేం జరగదో అన్నట్టుగా ఒక రకమైన సందిగ్ధతతో కొట్టుమిట్టాడటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే అదృష్టవశాత్తు ముఖ్యంగా మరి రాశి చక్రంలోనే గురుడు సంచరిస్తాం వల్ల అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చివరి నిమిషంలో బయటపడటం అనేది అయితే జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు తాత్కాలికంగా కొద్దిపాటి ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా తోడబుట్టిన వారితో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఎంతో కొంత ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త పడటం అనేది అవసరం. ఇక ప్రయాణాలు కూడా అనుకోకుండా ఇవాళ కూడా ఒక్కోసారి మనకి అవకాశం రావచ్చు. అలాగే ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వారికి ఏదైనా సరే ఇవాళ అనుకోకుండా ఏదైనా వర్తమానం అందడానికి అవకాశాలు లేకపోలేదు. సింహరాశి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ధనం విషయంలో ఎంత పొదుపుగా ఉందామనుకున్నప్పటికీ కూడా అది అర్థం లేని ఆశ అవుతుంది. ఇక ఇతరులతో మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది సూటిగా చెప్పకపోతే ఇబ్బంది పడతారు. మొహమాటానికి పోతే ఏదైనా జరగచ్చు. కనుక దాన్ని తగ్గించుకుని ముందుకు రావటం అనేది అవసరం. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు అద్భుతమైన కాలంగా చెప్పాల్సి ఉంటుంది. ఇటు ఆర్థిక అంశాల్లో అయితేనేమి, మానసిక అంశాల్లో అయితేనేమి ఒక రకమైన ఆనందం తొంగి చూడటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎంతో కొంత పురోభివృద్ధి జరుగుతుంది. స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తే అవి అనుభవంలోకి వస్తాయి. మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా మంచి అన్నది 80% ఉంటే చెడు అన్నది 20% మాత్రమే కనిపిస్తుంది. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్పడవచ్చు. ఇక శారీరకంగా కూడా చాలా వరకు కొంత మీ యొక్క ఆరోగ్యం మీరు అనుకునే మంచి స్థితికి రావడానికి ఊతమిస్తుంది ఈరోజు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈ రోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకి మానసికంగా బలాన్ని ఇచ్చే సంఘటనలు మన ముందు కదులుతూ ఉండటం వల్ల ఈ బాధని నొప్పిని మర్చిపోతాం. ఆర్థిక అంశాల్లో కూడా ఎంతో కొంత ఊరట లభించడం అనేది, కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునే వారికి ఉద్యోగాలు రావటం అనేది ఉంటుంది. అయితే ఏదైతే టీనేజ్ పిల్లలు ఉన్నారో వారు వారి యొక్క నడవడిక విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇతరులతో మీరు ఏదనుకున్నారో ఆ రకంగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటం, భార్యాభర్తల మధ్య సమన్వయ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆ ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తోడబుట్టిన వారితో ఈ రోజు కూడా ఎంతో కొంత విభేదాలు చోటు చేసుకోవచ్చు. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా చికాకులు ఎదురు కావచ్చు. ఇతరత్ర చాలా మంచి రోజులుగా ఈ రోజు మనం మకర రాశికి చెప్పచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు పర్వాలేదు. గత 2 రోజులతో పోలిస్తే కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. శారీరకంగా కొద్దిగా శ్రమ తగ్గుతుంది. ఆర్థికంగా స్వావలంబన లభించడం అనేది అయితే ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మరి భార్యాభర్తల మధ్య కొద్దిగా అనురాగం పెరుగుతుంది. ఇతరుల పరంగా ఏర్పడుతున్న చిక్కులు తగ్గుతాయి. సంతాన విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయానికి రాగలుగుతారు. మరి ప్రేమ పెళ్లి, మామూలు పెళ్లి, ఏ పెళ్లి అయినా సరే ఆ పెళ్లి కొంత మండపం ధరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు ముఖ్యాంశాల్లోకి వస్తే కనుక ఈరోజు ఇంకా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం ఇది. ఇంతేకాకుండా ఈరోజు మనకి సాయంకాలం నుంచి మనకి అమావాస్య రావటం అనేది ఉంది కనుక మరి ఈరోజు లక్ష్మీదేవికి సాయంకాలం పూట మనం క్షీరాన్నం నివేదన చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన సాయంకాలం అమావాస్య పూట శుక్రవారం కలిసి వస్తే కనుక అది చాలా అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. కనుక ఆ రకంగా మనం ఏదైనా సరే లక్ష్మీ పూజ చేయాలి అనుకుంటే కనుక ఈరోజు దానికి చాలా మంచి రోజుగా మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదవాలి అనుకుంటే కనుక ఓం శ్రీం 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 శ్రీ మహాలక్ష్మియే నమః, శ్రీం 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 అనేది 3 సార్లు, ఓం మహాలక్ష్మియే నమః అనేది చదువుకుంటే కనుక మనకి ధనధాన్య సంపదలు వృద్ధి చెందటం అనేది అయితే ఉంటుంది.